ప్రభు పేరిట అందరికీ వందనాలు పిల్లరా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి మహిమకరంగా కృతజ్ఞతలుగా ఉందాం. ప్రభు మనకిచ్చిన సమయంలో మనం అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేట మీకు అందరికీ మనవి చేస్తూ ఈ ఉదయకాలంలో మంచి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కుటుంబముగా ఎలా ఉన్నాం మనం? కుటుంబం ఎలా ఉండాలి? కుటుంబం అంటే ఎవరెవరు? ఇది ఈరోజు మనము ధ్యానించబోతున్న వాక్య ధ్యానం పిల్లారా. కుటుంబం అంటే భక్తి కలిగిన కుటుంబముగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కొర్నేలు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఆయన దైవభక్తి కలిగిన ఒక మంచి విధేయత కలిగిన విశ్వాసిగా ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడిన కుటుంబముగా దేవుడు ఆ కుటుంబం ద్వారాగా మనకి ఎన్నో విషయాలు నేర్పించడానికి పరిశుద్ధ గ్రంథంలో 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం చివరి వరకు చాలా విషయాలు మనకు రాయించాడు పిల్లారా. మనం ధ్యానం చేస్తే అందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఎంతో గొప్ప విలువైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులన్నింటినీ కూడా మనం గ్రహించుకునే వారిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో రాయబడిన కొర్నేలు గురించి మనం తెలుసుకోగలిగితే అలాంటి భక్తి కలిగిన కుటుంబం అంతటి కూడా దేవునికి ఇష్టాన్ని, చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళిక వారికి ఇచ్చిన ఆ గొప్ప ధనితను బట్టి వారు ఎక్కడ త్రుట్టెలకుండా కుటుంబంలో గొప్పగా దైవ సేవకులు పిలిపించుకోవటం, వాక్య పరిచర్య జరిగించుకోవటం, ఆ మాటల్లో సత్యాన్ని గ్రహించుకొని క్రీస్తు ఏ మార్గంలో వారికి నేర్పించాడు, ఏ విధమైన మాటలు బోధించాలో, ఏ విధమైన మాటలు బోధిస్తే ఆ మాటల్లో సత్యాన్ని వారు తెలుసుకోవాలో అవన్నీ కూడా భక్తిపరుడుగా ఉన్న కొర్నేలు విన్నాడండి. విని ఆ మాట ప్రకారం, ఆ వాక్య ప్రకారం తన కుటుంబాన్ని కట్టుకొని నడుచుకుంటూ బలపరుస్తూ అనేక మందికి మాదిరి కొనడు. మనం ఎలా ఉన్నాం? భార్య మారితే భర్త మారట్లా, భర్త మారితే భార్య మారట్లా, భార్య భర్తలు ఇద్దరు మారితే బిడ్డలు మారుతాం. ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయండి, ఎన్ని కుటుంబాలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు తెలుసా? యెహోషువ గారు ఏం చెప్పాడంటే, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించారు, మీరు ఎవరినైనా సేవించుకోండి, మీ ఇష్టమాట. కారణం ఏంటి? ఎందుకు అనడు ఆయన మాట? వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఆయనకు తెలుసు, లోక సంబంధమైన ఆశలతో మీరు అందరూ కొట్టుమిట్లాడుతున్నారు, మీకు ఇష్టమైన రీతిగా మీరు నడుచుకోవాలని ఆశపడుతున్నారు, సృష్టికర్తను మర్చిపోతున్నారు. కనుక మీరు ఎవరిని ఏ విధంగా సేవించినా నాకు ఐ డోంట్ కేర్. నేనైతే నా కుటుంబము నేను నా కుటుంబం అన్నాడు పిల్లారా. మనం గమనించాలి, నేను నా